చేస్తున్నావు? ఏం లేదు, ఈరోజు నా మనసేం బాగోలేదు. సరే పద, ఇవాళ నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్తా. ఓ, అవునా? ఎక్కడికి? ఈ భూమిపై కొన్ని ప్రాంతాలు మనసుకు మాటలతో చెప్పలేని ప్రశాంతతను ఇస్తాయి. అలాంటి పవిత్రమైన నేలే మన అమరావతి. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. ఓ, అవునా? ఆ, ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పంచరామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు అమరేశ్వర స్వామిగా పూజలు అందుకుంటారు. ఇక్కడ శివలింగం చాలా ఎత్తుగా ఉండి ఇది స్వయంభుగా తానే వెలసినది అని నమ్ముతారు. ఈ ఆలయ దర్శనం వల్ల భక్తులకు శాంతి, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఓ, మరి ఈ గుడి చరిత్ర ఏంటి? ఓకే, ఈ గుడి చరిత్ర ఏంటి అంటే ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. శాతవాహనులు మరియు తరువాతి రాజవంశాల కాలంలో అభివృద్ధి పొందింది. అమరావతి ఒకప్పుడు ప్రముఖ బౌద్ధ కేంద్రంగా ఉండి తరువాత శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కృష్ణానది తీరంలో ఉండడం వల్ల భక్తులు ముందుగా పవిత్ర స్నానం చేసి స్వామి దర్శనం చేస్తారు. అవునా, సరే వెళ్దాం పద. పద. ఓం నమ శివాయ అనే నామస్మరణతో ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడి మనసు తేలికపడుతుంది, హృదయం ప్రశాంతమవుతుంది. శివుని హారతి సమయంలో వినిపించే ఆ గంటల నాదం మన ఆత్మను మేల్కొలిపే మంత్రంలా ఉంటుంది. అమరావతి అంటే కేవలం ఒక ప్రదేశం కాదు, అది ఒక అనుభూతి. శివునితో మన ఆత్మ కలిసే క్షణం. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించిన ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శక్తి, భక్తి నిత్యం నిలిచిపోవాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.